లాస్ట్ 3 క్లాసెస్ లో మనం చేసింది ఏంటి అంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎలా వాడాలి, స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ఎలా వాడాలి. ప్రింట్ఎఫ్ అంటే కంప్యూటర్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనకు స్క్రీన్ మీద కనపడటానికి. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మై నేమ్ ఈజ్ సో అండ్ సో నేనే రాస్తున్నాను, నాకే స్క్రీన్ మీద కనపడుతుంది సార్ కదా అని చెప్పి కొంతమందికి డౌట్ రావచ్చు. ఇక్కడ మనం డెవలపర్ని, ఆ ప్రోగ్రామ్ రన్ చేసేది వేరే వాళ్ళు చేస్తారు. సో మనం ఏమి ప్రింట్ఎఫ్ లో డెవలపర్ గా మనం ఇస్తామో మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం, కానీ అది రన్ చేసేది వేరే వాళ్ళు. కాబట్టి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎలా వాడాలి, స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ ఎలా వాడాలి. ప్రింట్ఎఫ్ లో కానీ స్కాన్ఎఫ్ లో కానీ కంప్యూటర్కి మనం ఏం చెప్పాలి, ఎస్పెషల్లీ నంబర్స్ ప్రింట్ చేసేటప్పుడు లేదా క్యారెక్టర్స్ ప్రింట్ చేసేటప్పుడు కంప్యూటర్కి అది ఎక్కడుందో చెప్పాలి, అడ్రస్ లొకేషన్ చెప్పాలి. ప్రింట్ఎఫ్ కైనా స్కాన్ఎఫ్ కైనా ఎక్కడుందో చెప్పాలి. రెండవది అది ఎలాంటిదో చెప్పాలి. ఎలాంటిదో అంటే ఏంటి, ఒకవేళ ఇంటీజర్ అయితే %d అని రాస్తాం ప్రింట్ఎఫ్ లో కానీ స్కాన్ఎఫ్ లో కానీ. ఒకవేళ క్యారెక్టర్ అయితే %c అని రాస్తాం. ఒకవేళ రియల్ నంబర్ డెసిమల్ నంబర్స్ తో ఉంటే %f అని రాస్తాం. స్ట్రింగ్ అయితే %s అని రాస్తాం. ఈ 4 గుర్తుపెట్టుకోండి. తర్వాత మెమరీ లొకేషన్ లో వస్తుంది. సో మళ్ళొక్కసారి ఒక స్మాల్ ప్రోగ్రామ్ రాసి మనం ముందుకెళ్దాం. సో ఐఎమ్ గోయింగ్ టు అవర్ ఎడిటర్. I'm going to our editor, opening a new file, C++ source code. I am using C, and the file name I may give is, what is the date today? Okay, 14th July. Okay, numbers to start go to the file. So I'll give, let us say, example. 9 numbers, 9 letters కంటే ఎక్కువ ఉంటే కొన్ని ఎడిటర్స్ తీసుకోవు. ఎగ్జాంపుల్ ఓకే, ఇక్కడ లెటర్స్ ఇక్కడ టైప్ చేద్దాం, example.c. సో మీకు ఆల్రెడీ చెప్పిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ప్రతి ప్రోగ్రాము ఫస్ట్ స్టేట్మెంట్ #include stdio.h. ఇదేమంటాము, హెడర్ ఫైల్ అంటాము. stdio అంటే స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్. ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ రెండు కూడా ఇవి ఉంటేనే పనిచేస్తాయి, లేకపోతే పనిచేయవు. సో దాని తర్వాత ఇంట్ మెయిన్ అనేది ఒక ఫంక్షన్. ఇంట్ అన్నాం కాబట్టి రిటర్న్ రాస్తాం. ఒకవేళ అక్కడ పైన వాయిడ్ అంటే అర్థం ఏంటి ఇంగ్లీష్ లో, శూన్యం, ఏం రిటర్న్ చేయదు అని, డల్ అనమాట. అట్లాంటప్పుడు రిటర్న్ రాయాల్సిన పని లేదు. కాకపోతే ఇప్పుడు వచ్చిన కొత్త ఎడిటర్స్ లో మనం ఇంట్ రాయకుండా వాయిడ్ రాస్తే వర్క్ కావట్లేదు, కాబట్టి నేను ఇంట్ ప్రిఫర్ చేస్తున్నాను. బట్ జనరల్ గా అయితే ఇక్కడ ఇంతకు ముందు మేము నేర్చుకున్నప్పుడు ఎక్కువ వాయిడే రాసేవాళ్ళం. సో దట్ ఇక్కడ మనం ఏమి రిటర్న్ స్టేట్మెంట్ రాయాల్సిన పని లేదు. అంటే మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక ఫంక్షన్ ఫలానా వాల్యూ రిటర్న్ చేస్తుంది అని చెప్పిన తర్వాత కంపల్సరీ రిటర్న్ అనేది ఏదో ఒక వేరియబుల్ ఉండాలి. నేనేం చెప్పాను అక్కడ, ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది అన్న. అది ఏదైనా ఇంటీజర్ కావచ్చు. సో నేను రిటర్న్ 0 రాయొచ్చు, రిటర్న్ 1 రాయొచ్చు, రిటర్న్ 2 రాయొచ్చు, ఏదో ఒక ఇంటీజర్ రిటర్న్ చేయాలి. ఫంక్షన్ అంటే అదే, అది చెప్పింది చేయాలన్నమాట. సో ఇక్కడ నేను వాయిడ్ అని చెప్తే అర్థం ఏంటి, ఇది ఏమి ఇయ్యదు బాబు అని. అట్లాంటప్పుడు ఇక్కడ నేనేం రిటర్న్ రాయాల్సిన పని లేదు. ఓకే, లెటస్. సో ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకున్నాం, ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 45. దీన్ని ఏమన్నాం, నిన్న రాసినప్పుడు ఏం రాసాం మనం, ఇంట్ a ఒక స్టేట్మెంట్ రాసాం, a ఈజ్ ఈక్వల్ టు 45 ఇంకో
దీన్ని డిక్లరేషన్ అన్నాం, డిక్లరేషన్ అన్నాం. దీన్ని అసైన్మెంట్ అన్నాం. అయితే ఒకటేంటంటే ఈ రెండింటిని కూడా ఒక్క దాంట్లోనే చేసేయచ్చు, ప్రతిదానికి రెండు రాయాల్సిన పని లేదు. సో ఇక్కడ పైన డిక్లరేషన్ దగ్గరే అసైన్మెంట్ కూడా చేసేయచ్చు, రెండు ఒక దాంట్లోనే మనం చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది. సో ఒకవేళ బి తీసుకుంటే బి కూడా అక్కడే రాసుకోవచ్చు. ఒకవేళ బి తీసుకుంటే 30 అక్కడే రాసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇప్పుడు మనం ప్రింట్ చేయడానికి ప్రింట్ ఎఫ్ మ్యాటర్ ఏం లేకుండా డైరెక్ట్ గా నేను ప్రింట్ చేస్తున్నాను. ఈ రెండు ఇంటీజర్లు కాబట్టి రెండు డబుల్ కోట్స్ లో పెట్టాలి, రెండిటి మధ్యలో గ్యాప్ కావాలి కాబట్టి నేను %t రాస్తాను, సారీ /t రాస్తాను. /t లేకపోతే ఏమవుతుందో చూడండి, రెండు %d కంటిన్యూస్ గా ఇచ్చాను, డబుల్ కోట్స్ క్లోజ్ A, B. ఏం లేదు, A45 అన్నాను, B30 అన్నాను, రెండింటిని ప్రింట్ చేస్తున్నాను, అంతకు మించి వేరే పెద్ద ప్రోగ్రామ్ ఏం కాదు అది. రైట్, so let us build and run this program. సో మీరు ఇక్కడ చూస్తే 4530 ఒకే నంబర్ లాగా ప్రింట్ అయింది. కాబట్టి ఎప్పుడైనా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే రెండు నంబర్లు ప్రింట్ చేసేటప్పుడు మధ్యలో ఏదన్నా స్పేస్ ఇవ్వాలి లేదా మ్యాటర్ రాయాలి, మన ఇష్టం. మన ప్లేస్ నిన్న రాసాం మనం, ద వాల్యూ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ B ఈజ్ ఈక్వల్ టు. ఒకవేళ కొత్త లైన్ లో ప్రింట్ కావాలంటే స్లాష్ అని రాస్తాం, లేదు A ఈజ్ ఈక్వల్ టు ఇదని, B ఈజ్ ఈక్వల్ టు ఇదని. మీరు ఇక్కడ చూస్తే A ఈజ్ ఈక్వల్ టు %d /n, B ఈజ్ ఈక్వల్ టు %d కామా A కామా B. అంటే ఇప్పుడు ఈ %d ప్లేస్ లో A ప్రింట్ అవుతుంది, ఈ %d ప్లేస్ లో B ప్రింట్. సో సేవ్ అండ్ బిల్డ్ అండ్ రన్, న్యూ షేర్. చూసారా, A ఈజ్ ఈక్వల్ టు 45, B ఈజ్ ఈక్వల్ టు 30. యా చెప్పమ్మా. స్లాష్ లాస్ట్ లో రాయకూడదా, మధ్యలోనే రాయాలా? నీకెక్కడ న్యూ లైన్ కావాలంటే అక్కడ రాసుకోవాలి. ఇప్పుడు నాకు ఏకి బికి మధ్యలో న్యూ లైన్ కావాలి కాబట్టి మధ్యలో రాసా. ఒకవేళ బి కావాల్సి కూడా లైన్ కావాలనుకో, ఎగ్జాంపుల్ ఇక్కడ తర్వాత వాల్యూస్ అని రాశాను. ఇప్పుడు నాకు ఈ %d తర్వాత నాకు న్యూ లైన్ కావాలంటే అక్కడ ఎక్కడ న్యూ లైన్ కావాలంటే అక్కడ నేను న్యూ లైన్ క్యారెక్టర్ రాస్తాను. ఒక్కటే కండిషన్ ఏంటంటే న్యూ లైన్ ఎక్కడైనా రాయొచ్చు కానీ డబుల్ కోట్స్ లోనే ఉండాలి. అది అర్థమవుతుందా? ఓన్లీ డబుల్ కోట్స్ లోనే రాయాలి, బయట రాయకూడదు. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇక్కడ న్యూ లైన్ వచ్చింది. ఇది ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. సో మనం స్కాన్ఎఫ్ కూడా చూసాం. స్కాన్ఎఫ్ ఎట్లా, మనం ఒక వాల్యూ ఇస్తుంటే ఏం రాయాలి, స్కాన్ఎఫ్ అది ఇంటీజర్ అయితే %d, ఫ్లోట్ అయితే %f, క్యారెక్టర్ అయితే %c, స్ట్రింగ్ అయితే %s, డబుల్ కోట్స్ క్లోజ్, కామా, నో స్పేసెస్, నథింగ్, నో మ్యాటర్, యాంపర్సంట్. యాంపర్సంట్ అనేది ఎండ్ సింబల్, అది అడ్రస్. సో దానికి ఏం పేరు పెడతాము అనేది మన ఇష్టం. ఏం పేరు పెడతాము అనేది మన ఇష్టం. మనం ఒక వాల్యూ ఇస్తే తీసుకుంటది ప్రింట్ఎఫ్, ద వాల్యూ గివెన్ ఈజ్, అది మ్యాటర్ నా ఇష్టం, నేను రాస్తే రాస్తాను లేకపోతే లేదు, %d. దాని తర్వాత నాకు కొత్త లైన్ కావాలి అంటే /n కామా ఏలో ఉన్న వాల్యూ ప్రింట్ అవుతుంది.
సో మన ప్రోగ్రామ్ రన్ చేయగానే బ్లాంక్ స్క్రీన్ వస్తుంది. బ్లాంక్ స్క్రీన్ లో మనకు వాల్యూ ప్రింట్ చేయాలి. అట్లా బ్లాంక్ స్క్రీన్ వస్తే నీకు నాకు అర్థమవుతుంది మనం రాసాం కాబట్టి. మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం రాసిన ప్రోగ్రామ్ మనం రన్ చేయడానికి కాదు, ఇది వేరే వాళ్ళు రన్ చేస్తారు, క్లయింట్స్ రన్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి అర్థం కావాలంటే ఏం పెట్టాలి, అక్కడ ఒక మెసేజ్ ఉంటే బాగుంటది కదా, ఏమని, ఎంటర్ ఏ నంబర్ అని. బాగుంటది. యా, ఇక్కడ ఏం చేస్తాం, ప్రింట్ఎఫ్. ఇక్కడ పర్సంటేజ్ డీలు ఏముండవు ఎందుకంటే దీంట్లో నంబర్లు ఏం లేవు. ప్రింట్ఎఫ్ ఎంటర్ అ నంబర్, దాని తర్వాత కొత్త లైన్ వస్తే బాగుంటది కాబట్టి స్లాష్. దీంట్లో నంబర్లు ఏం లేవు కాబట్టి పర్సంటేజ్ అట్లా. అమ్మా చెప్పండి. ఇక్కడ ఆల్రెడీ మనం ఇంటర్న్ రాసి పర్సెంటైల్ డి లో చెప్పాం కదా సార్, అది ఇంటీజర్ అయి ఉండాలి అని. ఇక్కడ కంప్యూటర్ చెప్పాం, అంటే కంపైలర్ చెప్పాం, కానీ ప్రింట్ ఇక్కడ స్కాన్ఎఫ్ లో అది మెమరీ అలొకేట్ చేస్తుంది కాబట్టి మళ్ళీ చెప్పాలి. ప్రింట్ చేసినప్పుడల్లా మళ్ళీ చెప్పాలి. ఇప్పుడు మనం అంటే ఒకసారి చెప్తే మనం గుర్తు పెట్టుకుంటాము, కానీ కంప్యూటర్ అలా గుర్తు పెట్టుకోదు. అంటే ప్రతి ఫంక్షన్ కి సపరేట్ గా చెప్పాలి. మీరు క్లయింట్స్ కి అర్థం అవ్వాలంటే మనం ప్రింట్ ఆఫ్ ఎంటర్ నెంబర్ అని ఇవ్వాలి అన్నారు కదా సార్. అవునమ్మా, అవును. ఇప్పుడు క్లయింట్ ఈ ప్రోగ్రామ్ చూడడు, స్కాన్ఎఫ్ లో ప్రింట్ఎఫ్ లో క్లయింట్ ఈ ప్రోగ్రామ్ చూడడు. క్లయింట్ సింపుల్ గా ఏం కొడతాడంటే రన్ కొడతాడు. ఇప్పుడు మనం బిల్డ్ అండ్ రన్ కొడుతున్నాం కదా, క్లయింట్ ఏం చేస్తాడంటే ఈ కోడింగ్ క్లయింట్ కనపడదు. క్లయింట్ ఏం చేస్తాడంటే బిల్డ్ అండ్ రన్ కొడతాడు. ఇక్కడ ఎంటర్ ఏ నంబర్ అని కనపడగానే క్లయింట్ ఏం చేస్తాడు, ఏదో ఒక నంబర్ ఎంటర్ చేస్తాడు, అవుట్పుట్ ఏంటో చూసుకుంటాడు. క్లయింట్ చూసేది ఈ స్క్రీనే, కోడింగ్ పార్ట్ క్లయింట్ చూడ్డు. కాబట్టి మనం అక్కడ ఒక మెసేజ్ పెడుతున్నాం. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఆ స్క్రీన్ మంది, ఈ స్క్రీన్ క్లయింట్ ఇది. అందుకోసం మనం కొంచెం అర్థమయ్యేటట్టు రాయాలి అక్కడ. ఓకే, నౌ లెట్ us write the first program. నిన్న కూడా రాసాం, మళ్ళీ ఒకసారి రాద్దాం. ప్రతి ప్రోగ్రామ్ కి పైన ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, లేకపోతే ఎందుకు రాస్తున్నాం అనేది కామెంట్ లో రాస్తాం. దీన్ని కామెంట్ అంటాం. డబల్ కోట్స్ ఇస్తే కామెంట్ అంటాం. అంటే అర్థం ఏంటి, మనకు అర్థం కావటానికి ఒక కోడర్ కి మనకు అర్థం కావటానికి ఒక లైన్ అన్నమాట. కంపైలర్ దాన్ని పట్టించుకోదు. ఎందుకు, డబల్ స్లాష్ ఇచ్చామంటే కంపైలర్ ఇగ్నోర్ చేస్తుంది, నాకు సంబంధం లేదు అని. సో దిస్ ప్రోగ్రామ్ టు యాడ్ 2 numbers. ఇప్పుడు ఒక్కసారి అందరూ అన్మ్యూట్ చేసుకోండి. 2 నంబర్లను యాడ్ చేయాలి అంటే నేను ప్రోగ్రామ్ రాయాలి. సిస్టమ్ పక్కన పెట్టండి, సి లాంగ్వేజ్ పక్కన పెట్టండి, మామూలుగా కామన్ సెన్స్ లాజిక్ తోటి చెప్పండి. 2 నంబర్లను యాడ్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి? 2 నంబర్లను యాడ్ చేయాలంటే ప్రొసీజర్ ఏంటి? ఎవరు చెప్తారు? ఫస్ట్ 2 numbers తీసుకోవాలి సార్. ఫస్ట్ వెరీ గుడ్. ఫస్ట్ 2 numbers తీసుకోవాలి. అంటే ఇన్పుట్ 2 numbers ఇవ్వాలి. ఇక్కడ మనం ఆలోచించాలి, ఈ ఇన్పుట్ అనేది ప్రతిసారి మారుతుందా, కాన్స్టెంట్ ఉంటుందా? ఒకవేళ చేంజ్ కాకపోతే ఇక్కడ ప్రోగ్రామ్ లోనే నేను ఒక 2 నంబర్లు ఎప్పుడు మారవనుకోండి, కానీ మారుతాయంటే నేనేం చేయాలి, స్కాన్ఎఫ్ వాడాలి. మారకపోతే ఓకే, ఫస్ట్ స్టెప్ 2 వాల్యూస్ తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఆ 2 వాల్యూస్ ని యాడ్ చేయాలి. 2 వాల్యూస్ ని యాడ్ చేయాలి. థర్డ్ స్టెప్ ఏంటి, యాడ్ చేసిన ఆన్సర్ ని, యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ని క్లయింట్ కు చూపించాలి, స్క్రీన్ మీద యా. ఈ 3 స్టేట్మెంట్స్ అర్థమైతే పిల్లలు మీకు ఆల్మోస్ట్ చాలా ప్రోగ్రామ్స్ వచ్చేసినట్టు. సో ఫస్ట్ డైరెక్ట్ సిస్టమ్ మీద టైప్ చేయకూడదు ప్రోగ్రామ్ ని. ఫస్ట్ ప్రోగ్రామ్ లో స్టెప్స్ ఏంటో పెన్ మీద పేపర్ పెట్టి రాసుకోవాలి. సో ఫస్ట్ నాకు 2 నంబర్లు కావాలి. అక్కడ ఆలోచించాలి, ఈ 2 నంబర్లు ఏమై ఉండొచ్చు? 2 ఇంటీజర్లే ఉంటాయా,
రెండు రియల్ నంబర్లే ఉంటాయా లేదా రెండు క్యారెక్టర్లు అవుతాయా అక్కడ ఆలోచించాలి. దాన్ని బట్టి ప్రోగ్రామ్ డిజైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మారం అనుకుందాం, A10 B30 రెండే ఉంటాయి అనుకుందాం. సో అప్పుడు ఏం చేస్తాను నేను, సమ్ ఈక్వల్ టు ఇంకొక వేరియబుల్ డిజైన్ చేస్తాను. ఇక్కడ సమ్ రాయాలి కదా, సమ్ ఇజ్ ఈక్వల్ టు A ప్లస్ B సెమీకోలన్. దాని తర్వాత సమ్ ని ప్రింట్ చేయాలి. printf %d కామా సమ్ సెమీకోలన్, సమ్ ప్రింట్ చేసేస్తాను. ఈ ప్రోగ్రామ్ లోకి ఎర్రర్ ఉంది చెప్పండి. సమ్ డిక్లేర్ చేయలేదు సార్. వెరీ గుడ్, ఎక్సలెంట్. సమ్ ని నేను డిక్లేర్ చేయలేదు, కంపల్సరీ డిక్లేర్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎర్రర్ కనపడుతుంది, సమ్ అన్డిక్లేర్డ్ కింద బిల్డ్ లాగ్ లో. సో కామా సమ్ కామా సమ్, రైట్. ఇది సో సమ్ ఎంత వచ్చింది 40. సారీ మీకు స్క్రీన్ చూపించట్లే కదా. సమ్ 40 వచ్చేసింది. కాకపోతే అసలు 40 అంటే అది ఏంటో అర్థం కావాలి కదా చూసే వాళ్ళకి. నీకు నాకు అర్థం అవుతుంది, కానీ చూసే వాళ్ళకి అర్థం కావాలి కదా. అర్థం కావాలంటే ఏంటి, అక్కడ ఏం రాస్తే బాగుంటది, సమ్ ఆఫ్ 10 and 30 ఈజ్ 40 అట్లా రాస్తే బాగుంటది కదా. కానీ ఇట్లా ఉట్టిన 40 అని రాస్తే దానికి అది 40 అనేది ఏంటి అనేది మనం చెప్పాలి. సో ప్రోగ్రామింగ్ లో మనం క్లారిటీ కూడా ఉండాలి. మనం ప్రోగ్రామ్ రాసామంటే రాసాం కాదు, ఏమీ తెలియని వాళ్ళు చూసినా ఆ ప్రోగ్రామ్ ఎందుకు రాసామో అర్థం కావాలి. సో ఇక్కడ అట్లా ఎలా రాయాలి చెప్పండి. ఇప్పుడు ద సమ్ డబుల్ కోట్స్ లో ఆఫ్ %d అండ్ సెకండ్ %d is equal to another %d. ఫస్ట్ %d ప్లేస్ లో ఏ ప్రింట్ కావాలి కాబట్టి కామా పక్కనే ఏ ఇస్తాను. సెకండ్ %d ప్లేస్ లో బి ప్రింట్ కావాలి కాబట్టి బి ఇస్తాను. థర్డ్ %d ప్లేస్ లో సమ్ కావాలి కాబట్టి కామా సమ్. నౌ సేవ్ అండ్ బిల్డ్ అండ్ రన్. The sum of 10 and 30 is equal to 40. ఈ ప్రాబ్లం బాగుంది, ఆన్సర్ వస్తుంది. కానీ సమస్య ఏంటి ఈ ప్రాబ్లం తోటి, ఈ ప్రోగ్రామ్ ఎన్నిసార్లు రన్ చేసినా కూడా 10 + 30 40 అని వస్తుంది. కానీ నేను మార్చటానికి లేదు వేరియబుల్స్ ని. నేను కానీ జనరల్ గా ఎట్లుంటది, మనకి సమ్ ప్రోగ్రామ్ అంటే ఏం కావాలి, మనం ఏ నంబర్స్ ఇచ్చినా సమ్ ఇచ్చేటట్టు ఉండాలి కదా. ఏ నంబర్స్ ఇచ్చినా సమ్ చేసేటట్టు ఉండాలి. అంటే 5 + 10 కావచ్చు, 20 + 30 కావచ్చు, 30 + 40 కావచ్చు. కాబట్టి నంబర్స్ నేను డిఫైన్ చేసి ముందే ప్రీఫిక్స్డ్ చేసి పెడితే ఈ ప్రోగ్రామ్ వల్ల పెద్ద ఉపయోగం లేదు. అది ఎట్లా అంటే ఇంకా గోడకి ఎలాడ తీసుకోవటమే. దానివల్ల ఒక్కసారి రన్ చేస్తాం, రెండోసారి ఏముంది ఇంకా. కాబట్టి ఎడిషన్ లో మనం రెండు నంబర్లు అప్పటికప్పుడు తీసుకునేటట్లు రాస్తాం. సో రెండు నంబర్లు తీసుకోవాలి, లేదా రెండు సెపరేట్ గా రాద్దాం. స్కాన్ఎఫ్ ఫస్ట్ నెంబర్ ఎట్లా తీసుకోవాలి, %d %a ఫస్ట్ నంబర్. సెకండ్ నంబర్ స్కాన్ఎఫ్ %d %b. ఎక్కడో తప్పపోయింది చూడండి, డబుల్ కోట్స్ ఓపెన్ చేయాలి, సెమీకోలన్. ఇప్పుడు ఏ వాల్యూ వస్తుంది, బి వాల్యూ వస్తుంది. సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఇజ్ ఈక్వల్ టు సమ్ అని ప్రింట్ అవుతుంది, రైట్. చూద్దాం, ఇక్కడ ఫస్ట్ వాల్యూ అడుగుతుంది. అంటే స్క్రీన్ ఇప్పుడు బ్లాంక్ ఉంది కాబట్టి ఫస్ట్ వాల్యూ ఎంటర్ చేయాలి 25. ఎంటర్ కొట్టాలి. గుర్తుపెట్టుకోండి, 2-3 వాల్యూస్ ఎంటర్ చేసేటప్పుడు ఒక వాల్యూ ఎంటర్ చేయగానే ఎంటర్ బటన్ ఉంటది, లేదా స్పేస్ కూడా ఇవ్వచ్చు. కానీ ఎంటర్ ఈజ్ ఆల్వేస్ సేఫ్. మీ కంప్యూటర్ కీబోర్డ్ లో ఎంటర్ అనే బటన్ ఉంటది. సో 25 ఇచ్చాను, రెండోది 15 ఇచ్చాను,
ఏమంటే అక్కడ ఏమొచ్చింది, ద సమ్ ఆఫ్, నేను మీకు షేర్ చేయలేదు, ద సమ్ ఆఫ్ 25 and 15 is equal to 40. ఈ ప్రోగ్రామ్ ఇంకొంచెం అర్థం కావడానికి ఏం చేయొచ్చు చెప్పండి, మళ్ళొకసారి మీకు రన్ చేసి చూపిస్తాను ఈ ప్రోగ్రామ్ ని. ఎంటర్ ఏ ఫస్ట్ నెంబర్. యా, ఇప్పుడు ఇక్కడ నాకేం కనపట్లా, ఓన్లీ బ్లాంక్ స్క్రీన్ కనపడుతుంది. సో నేనేం చేశాను, నా ప్రోగ్రామింగ్ నాకు తెలుసు కాబట్టి 10 ఇచ్చాను, ఇంకో నెంబర్ ఇవ్వాలని నాకు తెలుసు కాబట్టి 20 ఇచ్చాను, అప్పుడు ఆన్సర్ వస్తుంది. అట్లా కాకుండా ఫస్ట్ స్కాన్ఎఫ్ దగ్గర ప్రింట్ఎఫ్ ఎంటర్ ఫస్ట్ నంబర్ /n, ఇది ఇవ్వకపోయినా ప్రోగ్రామ్ పనిచేస్తుంది, కాకపోతే ఇది ఇస్తే ప్రోగ్రామ్ చూడటానికి లేదా రన్ చేసినప్పుడు నీట్ గా ఉంటది. ఎంటర్ సెకండ్ నంబర్ డబుల్ కోట్స్ క్లోజ్ సెమికోలన్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఎంటర్ ఫస్ట్ నంబర్ అని వచ్చింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏదో ఒక నంబర్ ఎంటర్ చేస్తాను. ఎంటర్ సెకండ్ నంబర్, ద సమ్ ఆఫ్ 24 + 25 is equal to 49. చూడు, ఇప్పుడు ఇదంతా క్లారిటీ ఉంది ప్రోగ్రామ్. కాబట్టి పిల్లలు ప్రోగ్రామ్ రాయటం ఒక్కటే కాదు, ప్రోగ్రామ్ రాయటంలో క్లారిటీ కూడా ఇంపార్టెంట్. దీంట్లో మనం చేసింది ఏం లేదు, 2 ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లు యాడ్ చేసాం అంతే. అవి లేకపోయినా ప్రోగ్రామ్ రన్ అవుతుంది, కానీ అది ఉంటే క్లారిటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ని ఎక్కువ తేడా లేకుండా 2 సమ్ అన్నాం కదా, ప్రోడక్ట్ మల్టిప్లికేషన్ చేయడానికి ఏం మోడిఫికేషన్స్ చేయాలి మనం, ప్రోగ్రామ్ టు మల్టిప్లై 2 numbers. చెప్పండి. ఇంటూ ఏ కామా బి కామా మల్టిప్లికేషన్. దీన్ని సమ్ బదులు ఏమనొచ్చు అంటే, సమ్ అని కూడా పెట్టవచ్చు కానీ బట్ మరి బాగోదు కదా ప్రోడక్ట్ కి సమ్ అని పెడితే. సో ప్రోడక్ట్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి. ప్రోడ్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇంటూ, సి లాంగ్వేజ్ లో ఇంటూ అనేది స్టార్ సింబల్ తో చూపిస్తా. మనకి ఇంటూ లేదు, కంప్యూటర్ కీబోర్డ్ లో ఎక్సే ఉంది కానీ ఇంటూ లేదు కంప్యూటర్ కీబోర్డ్ లో. కాబట్టి ఏ స్టార్ బి, అండ్ ఇక్కడ సమ్ లేదు కాబట్టి ప్రొడక్ట్ అని రాస్తాం. అండ్ ఇక్కడ కూడా ఇక్కడ ద ప్రొడక్ట్. సేవ్ అండ్ రన్. ఎంటర్ ఫస్ట్ నంబర్. First number is 5. Enter second number 10. The product of 5 and 10 is 50. Note down this program, please. Sir, one doubt. Yeah, amma. Yeah. Sir, 2 times మనము స్కాన్ఎఫ్ రాసాం కదా, అవును. అది ఓన్లీ 1 స్టేట్మెంట్ లో రాయకూడదా సార్? రాయొచ్చు. ఎంటర్ ఫస్ట్, ఎంటర్ 2 numbers అని ఇక్కడ ఇచ్చేసేసి స్కాన్ఎఫ్ %d రాద్దాం. మీ ముందు నోట్ చేసుకోండి, రాద్దాం, అది కూడా రాద్దాం. ఓకే సార్.
సో ఇక్కడ మనం ఎందుకు ఇన్ని స్టెప్స్ అనుకుంటే, ఒకే దాంట్లో ఎంటర్ 2 numbers అని ఫస్టే రాసేసేసి స్కాన్ఎఫ్ %d వితౌట్ గ్యాప్. గుర్తుపెట్టుకోండి, దీని ఈ 2 %d మధ్యలో స్పేస్ ఉండకూడదు, కామా కూడా లేదు. ఇక్కడ కామా లేదు, గ్యాప్ లేదు. %a కామా %b ఒకే దాంట్లో ఇచ్చేసాం. అమ్మా ఆ యాంపర్సెంట్ అనేది మెమరీ లొకేషన్ పర్పసెస్ అడ్రస్ అన్నమాట. పలానా అడ్రస్ లో పెట్టమని చెప్తున్నాం మనం. ఓకే సార్. సో ఇట్లా కూడా చేయొచ్చు ప్రోడక్ట్. సో ఇప్పుడు ఇది కూడా రన్ చేసి చూద్దాం, ఏమైనా తప్పులుంటే మనకు తెలిసిపోతుంది. Enter 2 numbers. So 10, enter 20. The product of 10 and 20 is 200. సో ప్రతిసారి ఇంటీజర్సే తీసుకోవాలని ఏం లేదు, మళ్ళీ మనం రియల్ నంబర్స్ కూడా తీసుకోవచ్చు. క్యారెక్టర్స్కి అయితే మల్టిప్లికేషన్ ఎడిషన్ ఉండదు కాబట్టి మనం వాటి గురించి మాట్లాడకూడదు. సో ఇప్పుడు నోట్ డౌన్, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ the area of a rectangle. Write a program to find the area of a rectangle. Write a program to find the area of a rectangle. ఓకే, మళ్ళీ ఒకసారి అందరూ ఈ ప్రోగ్రామ్ లో స్టెప్స్ ఏంటి? అసలు ఫస్ట్ ఒక ఏరియా రెక్టాంగిల్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో మనకు తెలియాలి. అక్కడ నుంచి మనం స్టార్ట్ కావాలి. రెక్టాంగిల్ ఏరియా తెలియకపోతే మనం ఏమి ప్రోగ్రామింగ్ చేయలేం. సో అది మ్యాథమెటికల్ పార్ట్. సో రెక్టాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి? లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. అది మనకు తెలిస్తే మనం చేయొచ్చు. సో ఇప్పుడు ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ఇన్పుట్ వేరియబుల్స్ ఏం కావాలి? లెంగ్త్ బ్రెడ్త్ 2 వేరియబుల్స్ కావాలి. ఆ 2 వచ్చిన తర్వాత మనం మల్టిప్లికేషన్ చేస్తాము, ఏరియాని ప్రింట్ చేస్తాము. సో మనం లెంగ్త్ అండ్ బ్రెడ్త్ మారుతూ ఉంటాయి కాబట్టి మనం స్కాన్ఎఫ్ వాడతాం. ఇవన్నీ కూడా మనం స్కాన్ఎఫ్ వాడతాము, మనం ఏమి వేరే ఇవి ఉండం. సో ఇక్కడ ఒకటి ఆలోచించాలి, లెంగ్త్ అండ్ బ్రెడ్త్ అనేవి ఇంటీజర్సే ఉంటాయా, డెసిమల్ ఉండే ఛాన్స్ కూడా ఉందా? డెసిమల్ కూడా ఉంటాయి కదా, మనకు తెలుసు 3.5 ఉంటది, 4.5 ఉంటది. కాబట్టి మనం ఇంత ముందులాగా ఇంటీజర్ అంటే తప్పు అవుతుంది ప్రోగ్రామ్. సో మనం అది కూడా ఆలోచించాలి. ప్రోగ్రామర్ అంటే అయ్యే ఆలోచించాల్సింది, ఇది ఏమై ఉంటది, దీని వాల్యూ ఎంత ఉంటది, ఎంత వరకు వెళ్ళగలుగుతుంది. సో ఇక్కడ నేనేమి ఇస్తానంటే ఫ్లోర్ ఏబి అంటే బాగాలేదు, ఎందుకంటే జనరల్ గా ఉన్నాయి. లెంగ్త్ ని ఎల్ అందాం, మన ఇష్టం, పేర్లు ఏమైనా పెట్టుకోవచ్చు. బిని బ్రెడ్త్ అందాం, ఏరియాని ఏరియా అందాం. ఓకే, ఎల్బి ఏరియా. ఇక్కడ ఎంటర్ 2 numbers కాదు, ఎంటర్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్. %d కాదు, %f, నో స్పేస్, నో కామా, %l, %b. ఓకే, రైట్. నెక్స్ట్ ఏరియా ఇస్ ఈక్వల్ టు L into B, semicolon. ఇక్కడ the area, product of the area of rectangle. ఇది కూడా లెంగ్త్ అండ్ బ్రెడ్త్ కూడా మీ ఇస్తా అంటే మీ ఇష్టం, అవసరం లేదు. విత్ లెంగ్త్ %f and breadth %f is equal to %f
L B third one area. So let us save this program, build this program. ఏమైనా ఎర్రర్స్ ఉంటాయేమో ఇక్కడ వ్యూ లాగ్ లో లేనట్టుంది. ఓకే హోప్ఫుల్లీ యా న్యూ షేర్. ఇక్కడ ఏమొచ్చింది మనకు మెసేజ్ ఏమొచ్చింది ఎంటర్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్. ఏదో ఒక వాల్యూ చెప్పండి ఎవరో ఒకళ్ళు. లెంగ్త్ వాల్యూ ఎంత? 5. మనం ఫ్లోట్ అన్నాం కదా, నంబర్లు కొంచెం మారుద్దాం. 5.5 అందాం. ఓకే. బ్రెడ్త్ 10. ఆన్సర్ ఎంత చెప్పండి? ఆన్సర్ ఎంత? 15.5. ఓ ఎవరాలు 15.5 అనేది? అన్ని రెండు తప్పులే మీరు చెప్పి. 55 సార్. 55. 10 into 5.5 55. 55. The area of rectangle with 5.5 and breadth 10 and breadth 10 is 55. మనం ఫ్లోట్ అన్నాం కాబట్టి పక్కన ఇన్ని జీరోస్, అది డిఫాల్ట్ గా అన్ని జీరోస్ తీసుకుంటాం. అర్థమైందా? నోట్ చేసుకోండి ఈ ప్రోగ్రామ్ ని. ఇగో ఇక్కడ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి అని ఉందే. ఈ పార్ట్ నేమ్ అంటామంటే లాజిక్ అంటాం. ఇది వస్తే ఇదంతా ఉట్టిదే. ఈ ప్రింట్ ఎఫ్, స్కాన్ ఎఫ్ ఇవన్నీ ఏంటంటే ప్రతి ప్రోగ్రామ్ లో ఉండే. మనకి ఇక్కడ ఈ ప్రోగ్రామ్ సాల్వ్ చేయాలంటే మనం ఫస్ట్ ఆలోచించాల్సింది ఇది. అది మనకు వస్తే మిగతాదంతా ఈజీ. ముందు దాన్ని ఆలోచించాలి. నోట్ చేసుకోండి. మంచిగా రాసిన వాళ్ళు ఎవరన్నా ప్రోగ్రామ్స్ అన్ని గ్రూప్ లో పెట్టండి, ఫోటో తీసి. ఓకే సార్. చెప్పమ్మా. లాస్ట్ కి మనం ప్రింట్ఎఫ్ లో అవుట్పుట్ చూడడానికి రాస్తున్నాం కదా సార్, ద ఏరియా ఆఫ్. అవును. సో దానికి పర్సెంటేజ్ ఆఫ్ అని 3 times మనం పెట్టాం కదా. అలా కాకుండా ఓన్లీ 1 time పెట్టేసి ఈక్వల్స్ టు ఎల్బి అండ్ ఏరియా పెడితే వచ్చిందా సార్? రాదమ్మా, రాదు. మనం ఇక్కడ ఒక వాల్యూ ఇస్తున్నామంటే అది ఏంటో కూడా చెప్పాలి, కంపల్సరీ దాని కంపైలర్ చెప్పాలి ప్రింట్ఎఫ్ లో. సో మీరు ఇప్పుడు ఒక్క %f పెట్టారనుకోండి, ఒక్క ఎల్ ఒక్కటే ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఏమి ఇచ్చారో అది ప్రింట్ అవుతుంది. లేదు ఇన్ని %f లో వద్దని కూడా మీరు ఏరియా ఒక్కటి ప్రింట్ చేయొచ్చు. ఇది ఆప్షనల్ కదా, ఎల్ అండ్ బి అనేది ఆప్షనల్. ఇప్పుడు ఎల్ అండ్ బి ఆన్సర్ లో ఉండాల్సిన అవసరం లేదు కదా. మనం అడిగిన క్వశ్చన్ ఏంటి? ఏరియా కావాలి అన్నారు కాబట్టి మనం ఏరియా ఒక్కటి కూడా ప్రింట్ చేయొచ్చు. ఓకే, థాంక్యూ సార్. రైట్. Write a program to find the area of a circle. Next program. Write a program to find the area of a circle. సార్ ఒక ప్రోగ్రామ్ ఇంట్ పెట్టి చెప్పరా? ఇంట్ విత్ రిటర్న్. ఓకే, నో ప్రాబ్లం. ఏం లేదు, సింపుల్. ఇక్కడ ఇంట్ పెడతాము, ఇక్కడ రిటర్న్ 0 రాస్తాం లాస్ట్ లో. అంత మించి తేడా ఏం లేదు. దట్స్ ఇట్. ఇప్పుడు ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ కి ఫార్ములా ఏంటి? అది ఫస్ట్ క్వశ్చన్. అది లాజిక్ అంటాం. అది మనకు వస్తే మిగతాదంతా మీకు అర్థమైపోయింది. మీకు ప్రింట్ఎఫ్ ఎట్లా వాడాలో అర్థమైపోయింది, స్కాన్ ఎఫ్ ఎట్లా వాడాలో అర్థమైపోయింది. కాబట్టి అదొక్కటి చెప్తే సరిపోతుంది. ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? పై ఆర్ క్యూబ్. పై ఆర్ స్క్వేర్. అంటే ఇప్పుడు ఇన్పుట్ ఏమి ఇవ్వాలి మనం?
రేడియస్ ఇవ్వాలి, అంటే ఒకటే వేరియబుల్. సో పై అనేది కాన్స్టెంట్, అదేం మారదు. సో ఫ్లోట్ రేడియస్ ని r అందాం. ఎంటర్ రేడియస్ ఆఫ్ సర్కిల్, ఓన్లీ 1% of ampersand r. Area is equal to, what is the pi value? 3.14 into r. r స్క్వేర్ కూడా వాడొచ్చులే కానీ ఇప్పుడే వద్దులేండి, మనం మ్యాథ్ లోకి వచ్చినప్పుడు అవి చేద్దాం. ప్రస్తుతానికైతే సింపుల్ గా రాసుకుందాం. 3.14 into r. So print of the area of circle with radius, రెండే మనం ప్రింట్ చేసేది, is equal to percentage of, first percentage of place లో r, second percentage of place లో ఏరియా. సో మేజర్ గా మనం ఆలోచించాల్సింది ఈ స్టెప్. ఇది వస్తే మిగతా అంతా సింపుల్. సో let us build this program and let us see the screen. Enter the radius of a circle. So 3.14 into something, let us say some 3.2 or లేదా 5 andam. 5 into 5 25, 25 into 3.14 something 78 something like that, because 78 point షేర్ చేయండి amma, because screen share చేయలేదా నేను? ఓకే, స్క్రీన్ షేర్ చేస్తా చూడండి. Okay, sir. Yeah. Enter the radius of circle. Radius 5 ఇచ్చాను. So 78.5. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు సిస్టమ్ మీద కూర్చున్నప్పుడు ఒక్క ఇన్పుట్ ఇచ్చి ప్రోగ్రామ్ బాగొచ్చింది అనుకుంటే, ప్రోగ్రామ్ సక్సెస్ అయింది అనుకోకూడదు. అట్లీస్ట్ 3-4 ఇన్పుట్స్ ఇవ్వాలి. అట్లీస్ట్ 3-4 వాల్యూస్ తో మీరు రన్ చేసిన తర్వాతనే ప్రోగ్రామ్ సాటిస్ఫై కావాలి. ఒక్క వాల్యూ తోటి ఇస్తే ఈ చిన్న చిన్న ప్రోగ్రాములు కానీ పెద్ద ఏం ప్రాబ్లం లేదు, కానీ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కి వచ్చినప్పుడు ఒక ఇన్పుట్ కి కరెక్ట్ రావచ్చు ఆన్సర్, రెండో ఇన్పుట్ కరెక్ట్ రాకపోవచ్చు. కాబట్టి ప్రతి ప్రోగ్రామ్ ను కూడా కనీసం ఒక 4-5 టైమ్స్ డిఫరెంట్ ఇన్పుట్స్ తోటి రన్ చేయటం అనేది మంచి అలవాటు. దట్ వీ హ్యావ్ టు ప్రాక్టీస్. సో లాస్ట్ ప్రోగ్రామ్ ఫర్ టుడే, రైట్ ఏ ప్రోగ్రామ్ టు కన్వర్ట్ Fahrenheit temperature to centigrade. Write a program to convert Fahrenheit temperature to centigrade. అంటే ఫారెన్హీట్ లో ఇస్తే సెంటిగ్రేడ్ లోకి మార్చాలి. ఇప్పుడు నాకు లాజిక్ చెప్పండి. ఫారెన్హీట్ కి సెంటిగ్రేడ్ కి రిలేషన్ ఏంటి? కెల్విన్ కి సెంటిగ్రేడ్ కి రిలేషన్ చెప్పండి. డిగ్రీ సెంటిగ్రేడ్ ఇస్తే కెల్విన్ లోకి ఎలా మార్చాలి? 127 యాడ్ చేయాలి సార్. 273 కదమ్మా. 270. డిగ్రీ సెంటిగ్రేడ్ కి 273 యాడ్ చేస్తే కెల్విన్ టెంపరేచర్ వస్తుంది. సో కెల్విన్ టెంపరేచర్ యొక్క స్పెషాలిటీ ఏంటి? నెగటివ్స్ ఉండవు కెల్విన్ లో, ఎందుకంటే 0 degree Kelvin is the minimum the lowest temperature that you can achieve. కెల్విన్ లో మైనస్ కు పోలేం. సో మరి ఇప్పుడు అట్లానే డిగ్రీ సెంటిగ్రేడ్ కి ఫారెన్హీట్ కి చెప్పండి. 98.4 మన నార్మల్ టెంపరేచర్. 98.4 దాటితే జ్వరం వచ్చింది అంటాం ఫారెన్హీట్ లో.
సో ఫార్ములా ఏంటి? f minus 32/9 బ్రాకెట్ పెడదాం. f minus 32/9 లేకపోతే అసలు యాక్చువల్గా అయితే 9 కాదు, అక్కడ 180 is equal to c/20. దీన్ని సింప్లిఫై చేస్తే f minus 32/9 is equal to c/5. ఇది రిలేషన్. ఇప్పుడు ఫారెన్ హీట్ ఇస్తే సెంటిగ్రేడ్ రావాలంటే ఏం చేయాలి చెప్పండి? c is equal to 5/9 into f minus 32. అంతేనా? ఈ ఈక్వేషన్ లోంచే, నేనేమి ప్రోగ్రామింగ్ చెప్పట్లే, మ్యాథ్స్ చెప్తున్నా. c is equal to ఈ కింద 5 అటు పోతే పైకి వస్తుంది. 5 into f minus 32/9. సో 5 into c is equal to 5 into f minus 32/9. సో ఇక్కడ ఇన్పుట్ ఏంటి? ఫారెన్ హీట్ టెంపరేచర్. సో ఇక్కడ రెండు వేరియబుల్స్ మనకి f, c. f is ఫారెన్ హీట్ టెంపరేచర్, c is సెంటిగ్రేడ్ టెంపరేచర్. సో ఎంటర్ ఫారెన్ హీట్ టెంపరేచర్. scanf percentage of f ampersand f. So centigrade is equal to 5 into f minus 32 divided by 9 semicolon. The centigrade temperature equal to /f is /f degrees. సెంటిగ్రేడ్ నే సెల్సియస్ అని కూడా అంటారు. సో ఫస్ట్ దాంట్లో f, సెకండ్ దాంట్లో మనం క్యాలిక్యులేట్ చేసిన c. Now save this program, run this program. ఎక్కడో తేడా ఇది enter Fahrenheit temperature. 32 Fahrenheit. How many degrees? చెప్పండి. 32 Fahrenheit how many centigrade? 0 degrees. 0 degrees. ఎందుకంటే f minus 32 అంటే 32 minus 32 0 అవుతుంది కాబట్టి 0 into 5/9 0నే. సో 32 కి ఈక్వలెంట్ ఎంత? 0 డిగ్రీ సెంటిగ్రేడ్. మళ్ళీ రన్ చేద్దాం. ఎంత చెప్పండి? క్యాలిక్యులేట్ చేయండి పేపర్ మీద. $212. 180. Wrong answer. 100. 180 by 9 into 5. 212 minus 32, 180. 180 by 9, 20 into 5, 100. 100 centigrade. 212 ki 100 centigrade. రాయండి. మీరు ఈ ప్రోగ్రామ్స్ ని మీరు చూడకుండా ఈ రోజు ఈవినింగ్ మీరు కూర్చొని చూడకుండా ఈ రోజు చెప్పిన ప్రోగ్రామ్స్ అన్ని రాస్తే మీకు ఒక గ్రిప్ వస్తుంది. ఇట్లా విని వదిలిపెడితే మాత్రం చెప్పి నాకు ఉపయోగం లేదు, విని మీకు ఉపయోగం లేదు. మీరు నిజంగా నేర్చుకోవాలనేటువంటి జీల్ ఉంటే మాత్రం మీరు భవిష్యత్తులో ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలా, మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి, ప్రోగ్రామింగ్ లో గ్రిప్ ఉంటే మీకు అందరు రెస్పెక్ట్ ఇస్తారు తెలుసా, పిలిచి ఉద్యోగం ఇస్తారు.
ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే బీటెక్ సిఎస్సి అయిపోతుంది కానీ ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ రాయటం రావట్లే సొంతంగా. అందుకోసమే చాలా మందికి జాబ్స్ దొరకట్లే. మీ కరెక్ట్ ప్రోగ్రామింగ్ మినిమం వస్తే మిమ్మల్ని పిలిచి జాబ్ ఇస్తారు. అలా చేయాలి అంటే మీరు పేపర్ మీద పెన్ పెట్టి ప్రోగ్రామ్స్ అన్ని ముందు రాయాలా. సిస్టమ్ మీద చేయటం తర్వాత సంగతి, ముందు మీరు పేపర్ మీద రాయగలగాలి. ఆంజనేయ స్వామి ఆపిల్ రాత్రి తెచ్చుకున్నాడు. అంత కష్టంగా దేవుడు పూజ చేయబోద్దు, దేవుడు మరి గుర్తించారు సరిగ్గా రాపోయినా కూడా కాదమ్మా. అంత ఇబ్బందిగా నువ్వు ఎందుకు చేయాలి? దేవుడు నేను పూజ చేయమని చెప్పుకుంటా, అని కోపడి చేయాలి. దేవుడు మరి పూజ చేసుకోమని, నీ పనులు చేసుకోమని చెప్పుకుంటా. నువ్వు నాకు పూజ చేయమని చెప్పలా దేవుడు. హలో అయిపోయిందమ్మా? సార్ లాస్ట్ ప్రోగ్రామ్ సెంటిగ్రేడ్ టు ఫారెన్ హీట్ ఎట్లా రాయండి, మీరు రాయండి. సెంటిగ్రేడ్ టు ఫారెన్ హీట్ ఎట్లా? ఇంతకుముందు ఏం చేసాం మనం? ఫారెన్ హీట్ ఇస్తే సెంటిగ్రేడ్ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనకి ఇవ్వడమే సెంటిగ్రేడ్ ఇస్తారు. సి ఇచ్చారు, ఎఫ్ కనుక్కోవాలి. ఎట్లా కనుక్కోవాలి? ఎఫ్ ఫార్ములా చెప్పండి. ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ముందు ఇక్కడ 9 ఇంటూ సి బై 5, 9 ఇంటూ సి బై 5. ఇది బ్రాకెట్ లో పెట్టాలి ఎందుకంటే మళ్ళీ అది ఎఫ్ మైనస్ 32 is equal to 9 పైకి పోతుంది. 9 ఇంటూ సి, ఈ 5 కిందికి వస్తుంది. 9c బై 5. సో ఎఫ్ కావాలి అంటే ఈ -32 అటు పంపించాలి. +32 +32. సో సింపుల్. సో ఇక్కడ ద ఫారెన్హీట్ equal to percentage of is percentage ముందు సి తర్వాత కామా ఎఫ్. ఇప్పుడు మనం 100 డిగ్రీ సెంటిగ్రేడ్ కొడితే ఎంత రావాలి ఆన్సర్? సెమీకోలన్. ఏంటి మిస్టేక్ ఇక్కడ? సెమీకోలన్ లేదు, సెమీకోలన్ లేదు. సో టెంపరేచర్ డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాం కాబట్టి 100 ఇస్తున్నా. 100 ఇస్తే ఆన్సర్ ఎంత రావాలి? 212 రావాలి. 0 ఇస్తే ఎంత రావాలి? 32 రావాలి. మళ్ళీ రన్ చేద్దాం. 0 32. సో ఇది printf scanf తోటి మనం చేసేటువంటి ప్రోగ్రామ్స్. వీటిని మళ్ళీ ఒకసారి మీరు ఈవినింగ్ లోపల ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్, ఎనీ డౌట్స్ యూ వాంట్ టు ఆస్క్? No, sir. Okay, then if there are no doubts, shall I end the class? Yes, sir. Okay. Take care. See you tomorrow. Bye, sir. Bye. 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 Bye, sir. Bye.